టాలీవుడ్‌లో బయోపిక్‌లకి కొదవే లేదు. ఎంతోమంది మహనీయుల చరిత్రలు ఇప్పటివరకు తెరకెక్కాయి. అయితే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఓ ఎమ్మెల్యే సాధారణ జీవితం ఇప్పుడు తెరకెక్కబోతోంది. మరి ఆ ఎమ్మెల్యే బయోపిక్‌లో నటించడానికి ఏ హీరో ముందుకు రాలేదట. అయితే కన్నడ స్టార్ హీరో మాత్రం ముందుకొచ్చి ఆయన పాత్రలో నటించనున్నారు. ఎవరా కన్నడ స్టార్? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా విశేషాలు? చూద్దాం రండి. సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ఎప్పటికప్పుడు తెరకెక్కుతూనే ఉంటాయి. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఓ తెలుగు ఎమ్మెల్యే బయోపిక్ తెరకెక్కనుంది. ఉమ్మడి ఏపీలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ శాసనసభ ప్రతినిధి గుమ్మడి నరసయ్య జీవితం మూవీగా వస్తోంది. గుమ్మడి నరసయ్య టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాకు పరమేశ్వర్ హేర్వాలే దర్శకత్వం వహిస్తున్నారు. 2022లోనే అనౌన్స్ చేసిన 3 ఏళ్ల పాటు ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు సేకరించి పరిశోధన చేశారని తెలుస్తోంది. ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని సమాచారం. దాంతో మూవీ గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సినిమా కాస్టింగ్ కోసమే. ఎందుకంటే తెలుగు మాజీ ఎమ్మెల్యే బయోపిక్ గా వస్తున్న ఆ సినిమాలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ లీడ్ రోల్ ని పోషిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అసెంబ్లీ ముందు సైకిల్ పై అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేగా ఉన్న శివన్న లుక్ విడుదలైంది. దాంతో ఫస్ట్ లుక్ అదిరిపోయిందని, శివరాజ్ కుమార్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన నటనతో మెప్పించేలా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం టాలీవుడ్ లో ఇంతమంది ప్రముఖులు నటులు ఉన్నప్పటికీ ఆయన్ని ఎందుకు తీసుకున్నారని నిలదీస్తున్నారు. పలువురు నటులను సంప్రదించారని, కానీ ఎవ్వరూ ఈ బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కొద్ది రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. వాటిలో నిజమెంతో తెలియకపోయినా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శివరాజ్ కుమార్ కు గుమ్మడి నరసయ్య జీవిత కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని వినిపిస్తోంది. ఇక గుమ్మడి నరసయ్య విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సొంతం చేసుకున్న ఆయన అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్లి వార్తల్లో నిలిచారు. సిపిఐ పార్టీ తరపున భద్రాచలంలోని ఇల్లందు ప్రాంతానికి 5 సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలోనూ కూడా ఆర్భాటాలని ప్రదర్శించలేదు. కనీసం సొంతంగా ఒక స్కూటర్ కూడా ఆయన వద్ద లేదంటే నమ్ముతారా? సాధారణ మనిషిలాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తారు ఆయన. సహాయం అడిగిన వారికి వెంటనే చేసేస్తారు. గన్మ్యాన్ ని కూడా పెట్టుకోరు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీప్ ను వాడిన ఆయన ఆ తర్వాత నుంచి సాధారణ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటారు. ఎమ్మెల్యే కోటలో వచ్చిన ఇంటి స్థలాన్ని పార్టీకే ఇచ్చేశారు. పెన్షన్ బెనిఫిట్స్ కూడా అందించారు. ఇక ఆ పెన్షన్ బెనిఫిట్స్ ని కూడా ఆ పార్టీకే ఇచ్చేశారు. పార్టీ హోల్ టైమర్ గా ఇచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. 70 ఏళ్లు దాటినప్పటికీ వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై తీస్తున్న ఈ బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గుమ్మడి నరసయ్యగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.